హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 18th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది కదా. మన రుద్రాణి అత్తయ్య ఏమో అప్పుకి ఏదో టాబ్లెట్ మార్చి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే అది ఫలించలేదని స్వరాజ్తో కావ్య కడుపుతోందని నిజం బయట పెట్టించాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ రెండు ప్లాన్లు ఫెయిల్ అవుతాయి. కానీ మళ్ళీ రాజేమో కావ్యకి ప్రపోజ్ చేస్తే ఆవిడ తిరస్కరిస్తుంది. ఏం చెప్పాలో తెలియక మెదలకుండా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేదేనండి. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. వరలక్ష్మి వ్రతానికి కావ్య, స్వప్న, అప్పు సంతోషంగా పూలు కడుతూ ఉంటారు. అది చూసి కుళ్ళుకున్న రుద్రాణి వీళ్ళని సంతోషంగా ఉంచొద్దు అనుకుంటుంది. ఏం చేయాలి, వీళ్ళంతా ఇంత సంతోషంగా ఉన్నారేంటి, నాకు నచ్చలేదు, ఏం చేయాలని ఆలోచిస్తూ బయట స్వరాజ్ చాక్లెట్ తింటూను కనిపిస్తాడు. వీడిని అటు పెట్టుకుని కావ్య కడుపుతోందన్న విషయం బయట పెడదామని రుద్రాణి అనుకుంటుంది. వెళ్ళి స్వరాజ్, నీకు చాక్లెట్ ఇచ్చిన కావ్య ఆంటీ కడుపుతో ఉంది, వెళ్ళి కంగ్రాట్స్ చెప్పు అని అంటుంది. దానికంటే ముందు ఆ అబ్బాయిని ఏమడుగుతుందంటే, ఏం చేస్తున్నావు అంటే, ఏం తింటున్నావు అంటే, పానీపూరి తింటున్నావు అంటాడు. ఏదేంటి ఆ సమాధానం అంటే, మరి ఏం చేస్తున్నావు, చాక్లెట్ తింటున్నావు అని తెలిసి వచ్చి ఏం తింటున్నావు అని అడుగుతావా, అమ్మో వీడితో మామూలుగా లేదు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుంటుంది. నీకు చాక్లెట్ ఇచ్చిన కావ్య ఆంటీ కంగ్రాట్స్ చెప్పు అంటే, ఎందుకు అంటే కడుపుతో ఉంది కదా అని చెప్తుంది. దాంతో స్వరాజ్ వెళ్ళి కావ్య పూలు కడుతున్న కావ్య దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ చెప్తాడు. నాకెందుకురా కంగ్రాట్స్ చెప్తున్నావు అంటే, నువ్వు కడుపుతో ఉన్నా అంటే కదా అని అంటాడు. నీకు ఆడుకోవడానికి బుల్లి బేబీని ఇస్తుంది, అందుకని చెప్పిరాపు అంటే ఆ పిల్లోడు చెప్తాడు. ఇంకా కావ్య షాక్ అవుతుంది, నువ్వు కడుపుతో ఉన్నావు అంటగా అని అనగానే. దాంతో ఇంక అందరూ అవాకే చూస్తారు. రాజు కూడా అప్పుడే మెట్లు దిగి వస్తూ ఉంటాడు. నువ్వు నాకు త్వరలో ఫ్రెండ్ని కూడా ఇస్తున్నావు కదా, అందుకే కంగ్రాట్స్ చెప్పాను, నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకున్నావు, చెప్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా అని స్వరాజ్ మాట్లాడుతూనే ఉంటాడు. అరే నా కూతురు కడుపుతోందని నీకేలా తెలుసు, ఎవరు చెప్పారని కనకం అడుగుతుంది. దాంతో అదిగో ఆంటీ అని రుద్రాణిని చూపిస్తాడు. దాంతో రుద్రాణిని ఇందిరాదేవి తిడుతుంది. అసలు కావ్య కడుపుతోందని ఆవిడ ఎందుకు చెప్పింది అని రాజు అడుగుతాడు. అసలు నువ్వు మనిషివైనా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే రాజు కూడా అడుగుతాడు, అసలు కావ్య కడుపుతోందని ఆవిడెందుకు అంటే, కళావతి అంటారు కదా, కావ్యలా నిజం చెప్తుందో చూద్దాం అనుకుంటే అది అటు తిరిగి నా మీదకి వచ్చిందని రుద్రాణి మనసులో అనుకుంటుంది. అవును నేనే చెప్పాను, కానీ నేను చెప్పింది అప్పుని చూపించి వాడు కళావతి దగ్గరికి వచ్చి అడుగుతాడని నాకేం తెలుసు అని రుద్రాణి అంటుంది. అప్పు గురించి చెప్తే బాబు కన్ఫ్యూజ్ అయ్యాడని కనకం అంటుంది. ఒక్క క్షణం నాకు ఉండాగినంత పని అయిందని రాదంటాడు. నీకు నోరుందిగా, నోరెత్తితే చెప్తే అయిపోయేది కదా, వేలు పెట్టి ఎందుకు చూపించడం అని చెప్పి రుద్రాణిని తిడుతుంది ఇందిరాదేవి గారు. కనకం ఇంకా హామీ ఇస్తుంది అనమాట. ఏమని, ఇంతలో వరలక్ష్మి పూజకు ముహూర్తం అవుతుందని పంతులు అనడంతో పదండి అని కనకం అంటుంది. తర్వాత రాజుతో కావ్యకి అక్షంతరాలా వేయిస్తావా, ఆలోచించావా అని కనకమని బయటికి లాక్కొస్తారు అత్తా కోడళ్ళు. కనకం అడుగుతారు ఇందిరాదేవి, అపర్ణ. ఇంకా లేదు, ఆలోచిస్తాను, నేనున్నానుగా, మీరు చింతించకండి అని కనకం హామీ ఇస్తుంది. టాబ్లెట్స్ మార్చిన అప్పుకి ఇంకా ఏం కావట్లేదేంటా అన్నట్లుగా రుద్రాణి పదే అప్పు వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఉండబట్టలేక రాహుల్ని అడుగుతుంది, అసలు నువ్వు టాబ్లెట్స్ మార్చావు, ఏ రియాక్షన్ లేదేంటా అని రుద్రాణి అంటే, నాకు అది తెలియట్లేదు మమ్మీ అని రాహుల్ అంటాడు. అక్క చెల్లెళ్ళు అమ్మవారికి ఇంకా పూజ అయిపోతుంది, హారతి ఇస్తారు. కావ్య అందరికీ హారతి ఇస్తుంది. రాజు దగ్గరికి వచ్చేసరికి కావ్య ప్రేమగా చూస్తూ ఉంటుంది. భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోమని పంతులు గారు చెప్తారు. అప్పుడు కనకం ఏం చేస్తుంటే, బాబు మా అందరికీ మీ చేతుల మీదకి అక్షింతలిస్తే బాగుంటుంది అని రాజుకు చెప్తుంది. రాజు కూడా అలాగే చేస్తాడు. రాజు అక్షింత ప్లేట్ తీసుకొని ఫస్ట్ లేడీస్ దగ్గరికి వెళ్తే, కాదు బాబు భర్తలకి ఇవ్వాలని కనకం చెప్తుంది. అందరికి భర్తలకి ఇచ్చేస్తాడు. తర్వాత స్వప్న రాహుల్ను ఆశీర్వదించమంటే, నువ్వు దేనికి పనికిరావు, కనీసం దీనికైనా పనికి వచ్చి సరిగ్గా ఉండు అని తిడుతుంది. ఇలా చేస్తే నేను అసలు దీవించడానికి బెదిరిస్తాడు. రాహుల్ ముందు పని కానివ్వరా అని ఇంట్లో అందరూ తిడతారు. ఇంకా ఆశీర్వాదంలో కూడా నీకు ఏమంటాడంటే, నువ్వు నన్ను సతాయించకుండా జాగ్రత్తగా ఉండు సంథింగ్ ఏదో చెప్తాడు. అయితే బామ్మగారు అంటారు, అరే నీ ఆశీర్వాదంలో కూడా నీ ఆశే కనిపిస్తున్నాడని ఇందిరాదేవి గారు అంటారు. అందులో కళ్యాణ అప్పుని దీవిస్తాడు. దీవించి ఏమంటాడు, ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు అంటాడు. అయితే నా ఇష్టం వచ్చినట్టు నా ఇష్టాన్ని ఫలించాలని దీవించావు కదా, కాబట్టి నాకు అబ్బాయే పుడతాడు అంటే, లేదు అమ్మాయి పుడుతుంది, మళ్ళీ దీవిస్తాను రా అంటే, ఛాన్స్ ఒకసారే వస్తుంది కూచి అని ఆట పట్టిస్తుంది అనమాట. వాళ్ళది అయిపోయిన తర్వాత ఇంతలో అప్పు కళ్ళు తిరుగుతాయి. సగం తింటే కళ్ళు తిరుగుతాయి. ఏమైంది అంటే, ఏదో కొంచెం కళ్ళు తిరిగినట్టుంది అంటే, ఇందాక నేను పెట్టిన టిఫిన్ సగం తింటే మరి ఇలాగే కళ్ళు తిరుగుతాయి, నీరసం రాకుండా ఎలా ఉంటుందని దాని లక్ష్మి అంటుంది. నేను టాబ్లెట్స్ మార్చాను కానీ అప్పు చాలా ఇటు పక్క వీళ్ళు మాట్లాడుకుంటారు. రాహుల్ రుద్రాణి, ఏంట్రా ఈ అమ్మాయికి ఏం కావట్లేదు అంటే, నేను టాబ్లెట్స్ మార్చాను కానీ అప్పు చాలా స్ట్రాంగ్ అనుకుంటా పనిచేయలేదని రాహుల్ అంటాడు. వాళ్ళ అమ్మ దగ్గర కావ్యను ఆశీర్వాదం తీసుకోమని అపర్ణ చెప్తుంది. కావ్య ఆశీర్వాదం తీసుకుంటుండగా రాజు చేతిలో ప్లేట్ని అక్షంతల్లో కావ్య తలపై పడేలా చేస్తుంది కనకం.
దాంతో కావ్య చాలా సంతోషించి నమస్కరిస్తుంది. అయ్యో సారీ అండి కళావతి గారు, నేను కావాలని వేయలేదని రాదు అంటాడు. ఏంటండి ఏం చేసి అంతా చేసి ఏం తెలియనట్టుగా నాటకాలు ఆడుతున్నారు అంటుంది. ఇలా జరగాలని అమ్మవారు నిశ్చయించుకున్నట్లుంది, అందుకే ఇలా జరిగింది అని అనుకుంటుంది. అనుకున్న ప్లాన్ అంతా ఫెయిల్ అయిందని రుద్రాణి బాధపడుతూ ఉంటుంది. అటు అప్పు స్వరాజ్ 2 ప్లాన్స్ ఫెయిల్ అయిపోయి ఆ కావ్యకు అమ్మవారి దయ ఉంది కాబట్టి మనం ఏదైనా దెయ్యాన్ని ఆశ్రయిస్తే పని అయిపోతుందని రాహుల్ అంటాడు. నోరు మూసుకోమంటానని రుద్రాణి అంటుంది. నేను ఈ ఇంట్లో ఉండిపోవాలనుకుంటుంది. మళ్ళీ ఇంకా వీళ్ళదంతా అయిపోయింది కదా, రాజ్ కావ్య బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి కళావతి గారు, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారంటే, ఏముందండి మా దత్తత తీసుకుంటాం, ఇక్కడే ఉండిపోండి అంటుంది. నేను ఉంటానంటుంది. మీ ఇంట్లో ఉండిపోవడానికి కావాలండి, ఉండిపోవాలనుకుంటుంది. మీ మెళ్ళలో తాళి కట్టి మీ భర్తగా ఉండాలనుకుంటున్నాను. నా మనసుకు మీరు తప్ప ఇంకెవరూ నచ్చట్లేదండి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని కావ్యకు మళ్ళీ రాజు ప్రపోజ్ చేస్తాడు. కానీ దానికి కావ్య ఒప్పుకోదు. తర్వాత రాజు అందరినీ వదిలిపెట్టి అమెరికా వెళ్తాడని ఒప్పుకోదు. ఏం చెప్పాలా ఆలోచిస్తూ మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఒప్పుకోపోయేసరికి రాజు మనసు విరిగిపోయి సీరియల్ అయిపోతుంది. కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే, మనసు విరిగిపోయి అమెరికా వెళ్ళాలనుకుంటాడు. రాజు అమెరికా మనకు అందనంత దూరంలో వెళ్ళిపోతున్నాడు అని చెప్పి రుద్రాణి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది. ఇంకా ఇటుపక్క మన అమ్మాయి ఉంది కదా అమెరికా, రాజు నువ్వే ఆపగలవని కావ్యని ఇంట్లో వాళ్ళందరూ అంటారు. అయితే నేను వెళ్ళి ఆయనకి ఏం సమాధానం చెప్పాలి, ఏమని చెప్పాలి అని కావ్య కంగారు పడుతూ ఉంటే, కావ్యకి ఆమెని ఫోన్ చేసి నీ కారణంగానే మా బావ అమెరికా వెళ్తున్నారు, నీ వల్లే నాకు దూరమైన నా బావ రామ్ మళ్ళీ నీ వల్లే నాకు దగ్గర అవుతున్నాడని ఆమెని చెప్తుంది. ఇంకో పక్క రాజ్ కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉన్నాడు. మరి కారులో వెళ్ళేటప్పుడు ఏమన్నా జరిగి అతనికి గతం గుర్తు రావడం కానీ సంథింగ్ ఏదైనా జరగాలి, లేదంటే ఆయన వెళ్ళిపోతే సీరియల్ ఉండదు. కాబట్టి ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయిందండి. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పటివరకు నా వీడియోస్ చూసిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.